అమ్మా ఈ గేటు ఆఫ్టర్ నేను తీస్తా ఉండు. ఇదేమన్నా రాజమండ్రి సెంట్రల్ జైలు గేటా లేదంటే అండమాన్ జైలు గేటా? ఆ గేట్లు నువ్వు చూసావు, మేం చూడలేదు. క్షమాపణ చెప్పాల్సిందే, వదిలేదే లేదు. మీ ఇంట్లో పని మనిషి లాంటి దానికి అత్తయ్యతో క్షమాపణ చెప్పించడానికి పంతం పడుతున్నావా? మీ దృష్టిలో పని మనిషి, మా దృష్టిలో మాకు కావాల్సిన మనిషి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పాల్సిందే. ఏం చేస్తుందో చూద్దాం. నువ్వైతే తగ్గకు, సారీ చెప్పకు. అవునత్తయ్య, ఇప్పుడు గనక ఈ అవమానానికి ఒప్పుకున్నామంటే మనం దిగజారినట్టే. ఎటు న్యాయం ఉంటే అటు మాట్లాడడం నేర్చుకోండమ్మా. రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. ఆవేశం మీద ఆజ్యం పోసినా, అహంకారం మీద ఆజ్యం పోసినా కూడా ఇంకా రగులుతూనే ఉంటాయి గాని చలారవు. అర్థం చేసుకోండి ముందు, అపార్థాలను ఇంకా పెంచకండి. నానా నీ సుమతి శతకాలు వేమన పద్యాలు ఈ జనరేషన్కి అస్సలు సూటుగావు. చూడండి, అందరం గేటు బద్దలు కొట్టుకొని పోదాం, పదండి. అన్నయ్య నువ్వాగు. అమ్మా, ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించేదానివి, వారితో క్షమాపణ చెప్పించేదానివి నువ్వు. ఈరోజు క్షమాపణ కోరడానికి నీ మనసు ఎందుకు అంగీకరించడం లేదు? నీతులు బుద్ధులు ఎదుటివారికి చెప్పడానికేనా, మనం ఆచరించడానికి కాదా? నోరు జారాను, నన్ను క్షమించు. అందరూ చంకలు గుద్దుకోకండి. దీనికి బదులుగా ఇంతకింత ఉంటుంది, చూస్తూ ఉండండి. అమ్మ మాటని సమర్థించినందుకు నేను కూడా క్షమాపణ కోరుతున్నాను. నీలో ఇంకా మానవత్వం, మంచితనం మిగిలే ఉన్నాయి బావా. అందుకే నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను. ఏదో ఒక రోజు నా విషయంలో కూడా మార్పు వస్తుంది. ఇంకే పరీక్షలనైనా పెట్టు, మేము తట్టుకుంటాం. ఇటువంటి పరీక్షలు మాత్రం పెట్టకమ్మా. లాభం లేదు, ఇంక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి పెద్దమ్మ గారు, అమ్మవారి ముందు నిలబడి ఏం ఆలోచించుకుంటున్నారు? ఏదైనా మొక్కుకుంటున్నారా? మొక్కుకుంటే మాత్రం ఏ లాభం? తీరుతుందా ఏంటి? అదేంటి అలా అంటున్నారు? ఈ విగ్రహం, ఈ విగ్రహానికి తోకల ఈ ముక్కు పుడక ఇక మీదట ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు? వీటి వల్ల ఎన్నిసార్లు నా చెల్లెలి మీద నిందలు పడ్డాయో నీకు తెలియదు అర్చన. నాకు తెలుసు. వీటి వల్ల జీవితాంతం గొడవలే ఉంటాయి తప్ప ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. అందుకే వీటిని తీసుకువెళ్ళి ఆ ఎదురింటి వాళ్ళకిచ్చేద్దాం. వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారో, గుళ్ళో పెట్టుకుంటారో, లేదా ఊర్లో పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం. వీటిని నేను తాకలేను, నువ్వు తాకగలవు. అందుకే వీటిని తీసుకొనిరా. అది కాదండి. చెప్పింది మాత్రమే చెయ్యి అర్చన, ఇంకేమీ మాట్లాడొద్దు. విగ్రహాన్ని ముక్కు పుడుకుని తీసుకో. ఈ విషయం అవని మేడంకి ఒకసారి చెప్దాం. అవసరం లేదు. మేడంకి చెప్పకుండా చేయడం బాగుండదండి. నువ్వు నాకు నీతులు చెప్పేంత దానివైపోయావా ఏంటి? అవనితో నేను తర్వాత చెప్పుకుంటానులే. అధిక ప్రసంగం ఆపి ముందు తీసుకొనిరా.
వెళ్ళు. పద. అమ్మవారిని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఎదిరింటి వాళ్ళకి ఇచ్చేయడానికి. ఎందుకు? వీటి వల్ల ఉపయోగం ఏంటి? అర్చన, అమ్మవారిని అక్కడ పెట్టు. పెట్టు. ఎందుకు ఇలాంటి నిర్ణయం? ఏమైంది నీకు? ఇది వరకు నువ్వే కదా అమ్మవారు మన ఇంటికి రావడం అదృష్టం అని అన్నావు. అవునే, ఆ అదృష్టం ఎక్కువయ్యి పొంగి పొర్లిపోతుంది. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అక్క? అమ్మవారు మన ఇంట్లో ఉండడం వల్ల నీకు మేలు జరుగుతుంది, నీ జీవితం చక్కబడుతుంది అని అనుకున్నాను. ఏం జరిగింది మరి? నీ అత్త వాళ్ళు తమ తప్పులు తెలుసుకునేలా చేస్తుంది. వాళ్ళందరూ నీ కాళ్ళు పట్టుకోకపోయినా కనీసం నీ చేతులు పట్టుకోనైనా క్షమాపణలు అడిగేలా చేస్తుంది అని అనుకున్నాను. ఏం చేయగలిగింది? ఏం చేయగలిగింది ఈ అమ్మవారు? ప్రేక్షకురాల్లా ఉండిపోయింది. ఏవో అద్భుతాలని సృష్టించేస్తుందని మనం ఎక్కువ ఊహించుకున్నాం చూడు. అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని ఈ అమ్మవారిని ఆ ఇంటికి తరలించడం మంచిది. ఇటువంటి విగ్రహాలు పూజకు మాత్రమే పరిమితం, అంతకు మించి ఏం చేయలేవు. సంపదలున్న వారికి మరింత సంపదన్ని కలిగిస్తాయి, బాగున్న వారినేమో మరింతగా బాగు చేస్తాయి. అంతేగాని మనలాంటి వారిని ఆదుకోవు. మనమంటేనే చిన్న చూపు. అందుకే ఆ ఇంట్లో అప్పగించొస్తాను. చూడవని, ఈ విషయంలో మాత్రం నువ్వు అడ్డు రాకు. అర్చన, తీసుకొనిరా. ఆగక్క, మనకి ఏం చేయలేదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఎన్నో సందర్భాల్లో నా బావని ప్రాణాలతో కాపాడింది ఈ అమ్మవారేగా. ఎన్నో సందర్భాల్లో నా తాళిని కాపాడింది ఈ అమ్మవారేగా. అత్తయ్య కుటుంబం అల్లకల్లోలం అయిపోయి రోడ్డున పడిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని నేను ఆదుకునేలా చేసింది ఈ అమ్మవారేగా. నాకు మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి గౌరవం, హోదా అన్ని ఇచ్చింది కూడా ఈ అమ్మవారే. అంతెందుకు, అంత పెద్ద కారు ప్రమాదం నుంచి బయట పడేసింది కూడా ఈ అమ్మవారే.